దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 5వ అధ్యాయంలో మొత్తం 48 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ అధ్యాయానికి ఇంకొక పేరు కొండ మీద ప్రసంగం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు అక్కడ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా 5వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఆ జనసమూహం చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగ బోధించాడంట. అక్కడ ధన్యతలు బోధించినట్టు చూస్తున్నాం. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే ధన్యతల గురించి దేవుడు ఇక్కడ బోధించాడు. ముఖ్యంగా ఆత్మ విషయమై, పరిశుద్ధాత్మ విషయమై దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు, ఆయన కొరకు జీవించినప్పుడు వారు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారు పరలోకంలో ధన్యులట. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎవరైతే దుఃఖిస్తారో వారు బాధలను బట్టి ప్రార్థన చేస్తారో ఆయన ఓదార్చే దేవుడు అయినాడు. ఎంతోమంది విశ్వాసులను మనం చూస్తున్నాం. మందిరంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరాలు ఇచ్చేవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం చూస్తున్నట్టయితే ఎంతోమంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యేసయ్య పాదాల మీద పడి ఏడ్చినప్పుడు, మొక్కినప్పుడు ఆయన ఓదార్చే దేవుడై ఉన్నాడు. తర్వాత సాత్వికులు, ఈ లోకంలో మనం సాత్వికంగా జీవించినప్పుడు భూలోకంలో మనము స్వతంత్రించుకున్న వారమై ఉన్నాం. అబ్రహాం లింకన్ చూసుకున్నట్టయితే ఆయన చెప్పులు కుట్టే స్థాయి నుంచి ప్రధానమంత్రిగా, అమెరికా దేశ ప్రధానమంత్రిగా ఎదిగినట్టుగా చూస్తూ ఉన్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూసినట్లయితే టీ అమ్మే వ్యక్తి మన దేశాన్ని పరిపాలన చేసే వ్యక్తిగా దేవుడు మార్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే సాత్వికం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఈ భూలోకంను స్వతంత్రించగలిగే కృపను దేవుడు మనకి ఇచ్చేవాడు అన్నాడట. నీతి కొరకు ఆకలి దప్పగారు ధన్యుల, వారు తృప్తిపరచబడరు. నీతి నిమిత్తం హింసింపబడు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో మనం బతికినంతకాలం దేవుని మహిమ నిమిత్తం మనం జీవించినప్పుడు ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మన హృదయంలో కనికరం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలో, మొదటి నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మనిషి హృదయంలో శుద్ధి ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండగలడు. మనిషి హృదయంలో సంతోషం ఉన్నప్పుడే కుటుంబంతో సంతోషంగా ఉండగలడు. హృదయంలో సమస్యల చేత, కష్టముల చేత, ఇబ్బంది చేత ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా సంతోషంగా జీవించడానికి ఆస్కారము ఉండదు. కాబట్టి హృదయంలో శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరిని చూస్తారంట? దేవుణ్ణే చూసేవారు అన్నారంట. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను వదరు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ లోకంలో మనం సమాధానం కలిగి జీవించాలి. ఈ సమాధానం లేక ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమాధానం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. తర్వాత నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ లోకంలో ప్రభు కొరకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు మనం జీవించినప్పుడు ఆయనే మనకు తోడై ఉండి నడిపించేవాడు. నా నిమిత్తం జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధం మాటలు చెప్పినప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలము అధికమగు. ఈ లోకంలో మన మీద ఎన్ని నిందలు వచ్చినప్పటికి కూడా, ఎన్ని కష్టంలో వచ్చినప్పటికి కూడా యోబు వలె మనం జీవించాలి, లాజరు వలె జీవించాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన మనకు ఆదరణకర్త అయినాడు, రక్షణకర్త అయినాడు. ఆయనే మనల్ని రక్షించేవాడైనాడు, మన ఆత్మను నిత్య జీవానికి నడిపించేవాడైనాడు. కాబట్టి ఆయన నిమిత్తం ఇష్టపడేవారు ధన్యులు అని చెప్తుంది. అంతేకాకుండా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు.
చూడండి, ఇంటిలో అమ్మ వంట చేసినప్పుడు కూరలో కొంచెం ఉప్పు తక్కువైతే మనము ఉప్పు తక్కువ ఉందని దాన్ని దూరాన పెట్టేస్తాం. లేదా ఉప్పు ఎక్కువైతే తినగానే తినం. ఉప్పు అనేది ఆ కూరలోనికి ఎంత అవసరమో అంతే వేయాలి. దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. దేవుడు మెచ్చినట్లుగా మనం జీవిస్తే ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా అని ఉప్పు తక్కువ ఉంటే తినలేరు, ఉప్పు ఎక్కువ ఉంటే తినలేరు. కానీ మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు లేని ఇల్లు ఎక్కడా ఉండదు. క్రీస్తు లేని ఇల్లు కూడా ఎక్కడా ఉండకూడదనే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్టయితే, నీ ఇంటిలో ఆయన నివాసం ఉండినట్టయితే నువ్వు సమాధానంగా జీవించేవారు. అందుకే ఉప్పు గురించి దేవుడు మాట్లాడుతూ, అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే కానీ మన దేనికి పనికిరాదు. ఉప్పు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి మనం. అంతేగాని ఉంది కదని ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కూర పాడైపోతుంది. మన జీవితంలో కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు అన్నీ దేవుడు ఇచ్చాడు మనకు. కుటుంబం ఎడల కుటుంబాన్ని ప్రేమించేవారమై ఉండాలి, సమాజాన్ని ప్రేమించేవారమై ఉండాలి, తోటి వారికి సహాయం చేసేవారమై ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా కొన్ని లేఖన భాగం చూసుకున్నట్టు, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ ఇంటి నుండి వారికి వెలుగునిచ్చుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. ఒక దీపం ఆ ఇల్లంటికి వెలిగివ్వాలంటే ఇంటి పైన పెడతారు, బయట లేదా ఇంటి లోపల పైన పెడతారు. ఎందుకంటే దీపానికి ఉన్న గొప్పతనం ఏమంటే చీకటిని పారద్రోలడం. చీకటిని పారద్రోలాలంటే వెలుగు అవసరం. నీ జీవితంలో కూడా, నీ హృదయంలో కూడా చీకటి వెళ్ళిపోవాలంటే క్రీస్తు అవసరం. ఒక ఇంటిలో ఉన్న ఆ చీకటి వెళ్ళిపోవాలంటే కరెంటు వెలుతురు ఎలాంటి అవసరమో, మన జీవితంలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలంటే, పాప జీవితం పోవాలంటే క్రీస్తు మనకు అవసరమై ఉన్నాడు. అందుకే దీపస్తంభం మీదే పెట్టుదురు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల వచనాలు కొట్టివేయడానికి రాలేదు, కానీ ఈ ధర్మశాస్త్రంలో ఒక సున్నా అయినా కూడా కొట్టిపోలేదని చెప్తున్నాడు. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో పేరుకు మాత్రమే క్రీస్తుని నమ్ముకొని తిరిగి లోకంలో పాడైపోయిన జీవితంలో మనం ఉన్నట్టయితే దేవుడు దాన్ని, ఆ జీవితాన్ని ఎంత మాత్రము ఒప్పుకోడేవాడై ఉన్నాడు. అందుకే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి ఎక్కువగా ఉండాలని చెప్తున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, విమర్శకు లోగను పూర్వకులతో చెప్తున్నాడు. కాబట్టి మన స్నేహితుని చూసి ద్రోహి అని చెప్పకూడదంట, మన పొరుగువారిని చూసి ద్రోహి అని మాట్లాడకూడదంట. ఎందుకంటే ఏ వ్యక్తినైనా క్షమించే మనసు మనలో ఉండాలి. వాళ్ళు మనకు అపాయం చేసినా కూడా మనం ఉపకారం చేసేవారమై ఉండాలి. అపకారికి ఉపకారం చేసినప్పుడు ఆ వ్యక్తి మారుతాడు. ఉపకారికే ఉపకారం చేస్తే ఏం ప్రయోజనం? అపకారికి ఉపకారం చేయమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సహోదరునితో నువ్వు గొడవపడిన మొదట అర్పణ అర్పించేదానికన్నా నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అర్పణ అర్పించేదానికన్నా మొదట నీ పొరుగువారితో సమాధానపడు. నువ్వు ఎవరైతే నీ శత్రువుగా భావిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకో, క్షమాపణ అడుగు, వారితో నువ్వు స్నేహ సంబంధం కలిగి ఉండు. అలా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేసేవాడై ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియదు, వ్యభిచారం చేయవద్దని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారి అగునని. వ్యభిచారం అంటే శరీర క్రియల చేత చేసేది కాదు. ఒక స్త్రీని మోహపు చూపులు చూస్తేనే తప్పని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే నీ కన్ను చెడినది అయితే దాన్ని పీకి పారే అంటున్నాడు దేవుడు. గుడ్డివానగానే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళవచ్చు, కానీ శరీర భాగాలన్నీ పెట్టుకుని నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వారమై ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చూచేవారమై ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని శోధించే వారమై ఉండాలి, పరిశోధించే వారమై ఉండాలి. కాబట్టి ఆయన అంటే, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయు. ఎవరు పెరికి వేయలేరు. ఆ కన్నులు ఉన్నవి చూడడానికి, కానీ దేవుని దగ్గర వచ్చి ఆ కన్నులతో ఆయన చూసి, ఆ కన్నుల్లో
ఆయన వాక్యాన్ని ధ్యానించి పరిశోధన చేసి మనం ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించినట్టయితే ఆయన మనల్ని క్షమించేవాడై ఉన్నాడు. అందుకే నీ దేహంలో ఒక అవయవం నరకంలో పడే కంటే ఒక అవయవం నశించుట మేలు కదా అంటున్నాడు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర చేసిన దాన్ని నరకే అంటున్నాడు. అంటే నరకేమంటే నరకేమనే ఉద్దేశం కాదు, దాన్ని సరిచేసుకో. నీ కళ్ళతో చూసిన పాపాన్ని, నీ చేతులతో చేసిన పాపాన్ని సరిచేసుకో. ఎందుకంటే ఆయన మన చేతులు కాళ్ళు చేసిన పాపానికై సిలువలో వెల చెల్లించి మేకుల చేత కొట్టబడి గాయములు పొందుకుని మన పాపాలను క్షమించాడు. అందుకే ఇంకోటి అంటున్నాడు, పరిత్యాగ పత్రిక విడాకుల గురించి చెప్తున్నాడు. తన భార్యను విడనాడవాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఆమెను వ్యభిచారం చేస్తున్నా కాబట్టి ప్రతివాడు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఉద్దేశం ఏమంటే ఆదామవుతో మీరు చెప్పాడు, మీరు ఫలించి భూమిని విస్తరించి భూమిని నింపిడి, అంతేగాని ఈ లోకానుసారంగా జీవించమని దేవుడు చెప్పలేదు. దేవుడు కోరుకునే మంచి కుటుంబంగా ఉండాలి. నోహావు కుటుంబంగా ఆదర్శంగా ఉండాలా. తర్వాత జకరియా ఎలిజబెత్ కుటుంబంలో అందరికి ఆదర్శకరంగా ఉండాలా. మరియా యేసేపులాగా మనం అందరికి మాదిరిగా ఉండాలా. ఇటువంటి కుటుంబంలాగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేసేవాడై ఉన్నాడు. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నువ్వు ఎంత మాత్రము దేవుని సింహాసనం మీద ఒట్టు పెట్టుకొనవద్దు, యెరూషలేముతో అనవద్దు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నది లాగా ఉండాలంట. నీ మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదని. ఈ లోకంలో మన మాట ఎలా అంటే కాదంటే అవును అంటున్నాం, అవునంటే కాదంటున్నాం. కావున మన మాటలో దేవునికి లెక్క చెప్పేవారమై ఉండాలి. మనం దేవునికి లెక్క అడుగుతాడు మనల్ని. ఒకరోజు ఈ భూమి మీద ఎంతకాలం జీవించామో దాన్ని బట్టి ఒకరోజు దేవుడు లెక్క అడిగినప్పుడు ఆయన సింహాసనం ముందర నిలబడి ముఖం తేట తెల్లగా ఉండేదానికన్నా ఈ దినమే దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మనము కళ్ళతో కావచ్చు, నోటితో కావచ్చు, చేతులతో కావచ్చు, మనము ఈ దేహంతో కావచ్చు, మనం మోకాళ్ళ వంచి ప్రార్థన చేసి ఆయన నామంలో క్షమాపణ వేడుకుంటే ఆయన మనల్ని క్షమించేవాడై ఉన్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన, నేను మీతో చెప్పినది ఏమనగా నిన్ను కుడి చెంప కొట్టువాని వైపునకు ఎడమ చెంప త్రిప్పము. మన జాతిపిత మహాత్మా గాంధీజీ కూడా ఈ లేఖన భాగాన్ని చూసి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంటే ఆదర్శవాదులు కూడా ధ్యానించిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎంతోమంది మహానుభావులు కూడా చదివిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథం ఏం చేస్తుందంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపిస్తుంది. మొదటగా పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపిస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించాను. మనం తలగా ఈ లోకంలో జీవించాలంటే యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి ధ్యానించి మనం చదవాలంట. అందుకే కీర్తన 1 కీర్తన అంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం నిలవక అపాసకుల చోటును కూర్చునగా యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే వారమై ఉండాలి మనం. ఇంకా అంటున్నాడు ఆయన, ఎవరైనా నిన్ను అప్పడిగినట్టయితే వాని ముఖం నుంచి అక్కడి నుంచి దూరం పోమాకు. నీ దగ్గర ఉన్నట్టయితే సహాయం ఇచ్చేయి, అంతేగాని ముఖాన్ని దూరం పెట్టుకొని ముఖం అంతా తిప్పుకొని వెళ్ళిపోవద్దు అంటున్నాడు దేవుడు. సహాయం ఇచ్చేయి. లేనివాడే కదా నీ యొద్దకు వచ్చేది, ఉన్నవాడే నీ దగ్గరికి రాడు కదా. ఉన్నవాడి దగ్గరికి లేనివాడు వచ్చి అప్పు అడిగినప్పుడు కొద్దిగా సహాయం చేయండి. ఒక వ్యక్తి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక రోజుకు, ఒక వ్యక్తి 100 రూపాయలు 300 సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి అంతా ఖర్చు చేసుకున్నాడు, కుటుంబ ఆరోగ్య పరిస్థితి బాగలేదు, వచ్చి నీ దగ్గర కొద్దిగా అప్పు అడిగాడు, సహాయం చేయండి. దేవుడు మనల్ని ప్రేమించేవాడైనాడు, నీతి అనే దక్షిణంతో ఆదుకునేవాడైనాడు. మనము ఒకరికి మాదిరిగా ఉండాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆయన లాంటి మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు, మీ శత్రువులను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ లోకంలో శత్రువులను శత్రువులుగా చూస్తున్నారు, కానీ యేసయ్య ఒక్కడే శత్రువును మిత్రులుగా చూస్తున్నాడు. మనం పాపలమై ఉండగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో వెల చెల్లించి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి
మనకు బదులుగా ఆయన శిక్ష పొందుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన శిక్షించిన, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన, ఆయన చేతిలో కాళ్ళకు మేకులు కొట్టిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేసిన వీరిని క్షమించమని. అటువంటి గొప్ప మనసు మనలో ఉండాలి. పేరుకు మాత్రమే క్రీస్తు నమ్ముకొని తిరిగి లోకానికి జీవిస్తే ఏం ప్రయోజనం? ముందుగానే ధ్యానించాం కదా, మనం లోకానికి ఉప్పు లాంటి వారు. కాబట్టి మనం అలా జీవించాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారే ఉండాలి. పొరుగింటి వారి కొరకు, మన గ్రామం కొరకు, మన మండలం కొరకు, మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, రాజకీయ నాయకుల కొరకు, మనల్ని పరిపాలించే అధికారుల కొరకు, మన దేశంలో 545 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసేవారై ఉండాలి. మన దేశంలో 2200 పైబడి ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. అనేక మనల్ని పరిపాలించే వారి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రతిదినం మనం వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఎన్నో ప్రయాణాల్లో వారు ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేసేవారమై, మంచి ప్రభుత్వాలను దేవుడు మనకి ఇవ్వలాగా ప్రార్థన చేయాలి. మంచి అధికారులను దేవుడు మనకి ఇవ్వలాగా ప్రార్థన చేసేవారమై ఉండాలి. అధికారం ఇచ్చిన వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉండాలి. ప్రజలను చక్కగా పరిపాలన చేసేందుకు వారికి మంచి జ్ఞానం ఉండలాగా వారి కొరకు మనము ప్రార్థన చేసేవారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన తండ్రి పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే సమస్తాన్ని సృష్టించి ఆయన మన కొరకు ఈ సర్వ సృష్టిని ఇచ్చాడట. 6 రోజుల్లో అద్భుతమైన సృష్టిని సృష్టించి ఈ సృష్టి మీద పెత్తనమంట, అధికారం అంట దేవుడు మనకి ఇచ్చాడు. గాలిని, నీరు, పంచభూతాల మీద అధికారం దేవుడు మనకు ఇచ్చాడు. ఈ సృష్టిని అంతా లోబరుచుకోండి. ఈ సృష్టిలో ఉన్న వాటిని అంతా మీరు లోబరుచుకొని సృష్టిలో సంతోషంగా జీవించండి. అంటే మనిషి ఏం చేస్తున్నంటే సృష్టిని సర్వనాశనం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. భూమిని, చెట్లని, నదులను, సముద్రాలను దేన్ని వదలడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిపై అటుకుని వస్తున్నాను. మనం పరిపూర్ణంగా ఈ లోకంలో జీవించాలంట. మన దగ్గర ఉన్నట్టయితే ఒకరికి సహాయం చేసేవారమై మనం ఉండాలి. పొరుగువారిని ప్రేమించేవారమై ఉండాలి. దీపస్తంభంలాగా మన జీవితము ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించేవాడై ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ధ్యానించిన ఈ 5వ అధ్యాయంలో మనం పరిపూర్ణంగా ఈ లోకంలో జీవిద్దాం. అందరి కొరకు ప్రార్థన చేసేవారమై ఉందాం. హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉందాం. అధికారుల కొరకు ప్రార్థన చేసేవారమై ఉందాం. తర్వాత ఆత్మీయ విషయంలో ధన్యులుగా జీవిద్దాం. సాత్వికమైన మనసు కలిగి ఉందాం. కాబట్టి పొరుగు వారిని ప్రేమించేవారమై ఉందాం. ఈ మాటలు దేవుని రాకడలో దీవించి ఆశీర్వదించబడినగాక. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. దేవుడే మీ జీవితాలను సరిచేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.